పాక్ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది వైసీపీ. ప్రధానంగా 3 సమస్యలపై ఉద్యమం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో చర్చించి కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 11న రైతు సమస్యలపై, 27న పెంచిన కరెంటు ఛార్జెస్ తగ్గించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే ఇవ్వాలంటూ జనవరి 3న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు వైఎస్ జగన్. సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంట్ బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరో 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో, అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతా ఉంది. సో 15,000 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో, ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తారీఖున ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు, ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సిఎండి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ 27వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఏకంగా సంవత్సరం అయిపోయినా కూడా 4 క్వార్టర్స్ వరుసగా 4 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్లో పడిన నేపథ్యంలో విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద 2,800 కోట్ల బకాయిలు, వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్సీపీ జనవరి 3వ తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి 3వ తారీఖున చేస్తుంది.